కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ కేబినెట్ లో భారతీయ మూలాలున్న ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. బీహార్లో జన్మించిన కనిష్కా నారాయణ్ బ్రిటన్ చరిత్రలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కోల్కతా భారతీయ సంతతికి చెందిన లీసా నాండీ కొత్త కేబినెట్ లో సంస్కృతి, మీడియా, క్రీడల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాజకీయ అస్థిరతతో విసిగిపోయిన బ్రిటన్ కు మళ్లీ స్థిరత్వాన్ని తీసుకురావడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు ఆండీ బర్న్హామ్. బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందించారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించిన యునైటెడ్ కింగ్డమ్ రాజకీయ అస్థిరతకు మారుపేరుగా మారింది. దశాబ్ద కాలంలో 7 ప్రధానమంత్రులు మారటం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కన్జర్వేటర్స్ పార్టీ పాలన అయినా, లేబర్ పార్టీ పాలన అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ 18 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావటం, కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి కావటం తెలిసిందే. అయితే సొంత పార్టీ ఎంపీల్లో అసమ్మతి, తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిగా 56 ఏళ్ల ఆండీ బర్న్హామ్ని ఎన్నుకున్నారు. స్టార్మర్ బకింగ్హామ్ ప్యాలెస్లో రాజీనామా సమర్పించిన అనంతరం కింగ్ చార్లెస్ IIIని కలుసుకుని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బర్న్హామ్. ఆ తర్వాత భార్య మేరీ ఫ్రాన్స్ వాన్ హీల్తో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్కు చేరుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిటన్లో రాజకీయ అస్థిరతను తొలగించి మళ్లీ స్థిరత్వాన్ని తీసుకురావటం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు 59వ ప్రధానమంత్రి బర్న్హామ్. దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతున్న ముతక విధానాలకు చరమగీతం పాడతానని ప్రకటించారు. కొత్త రాజకీయ, ఆర్థిక విధానాలను రూపొందిస్తానని తెలిపారు. జీవన వ్యయ ఒత్తిళ్లను తగ్గించడానికి 10 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించారు. ఒక కొత్త రాజకీయ నమూనాని సృష్టించి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆత్మ పరిశీలనకు, కొత్త సంకల్పానికి నాంది కావాలని అన్నారు. గత 4 దశాబ్దాల్లోనే అతిపెద్ద మార్పులను తీసుకువస్తూ బ్రిటన్కు కొత్త దిశను చూపుతామని బర్న్హామ్ హామీ ఇచ్చారు. కొత్త రాజకీయ, ఆర్థిక విధానాలను రూపొందిస్తారని ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి తన పాలనలో అధిక ప్రాధాన్యతనిస్తానన్నారు. I will soon go through that door behind me and issue my first instruction to end rough sleeping in our country. It's about putting the right values and the right standards at the heart of government. బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్హామ్కి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, యూకే మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి ఆయనతో కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 2 దేశాలు ప్రజాస్వామ్య విలువలతో అనుసంధానమైన దేశాలని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు విస్తృతంగా సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం భారత్, యూకే సంబంధాలకు కొత్త ఊపు తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందంతో ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని, విజన్ 2035 లక్ష్యాల సాధనలో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. భారత్, యూకే మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జూలై 14 నుంచే అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు మోడీ. ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే తన కొత్త కేబినెట్ను ప్రకటించారు ఆండీ బర్న్హామ్. కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో ఉన్న విదేశాంగ మంత్రి ఎడ్ మిలిబండ్, రక్షణ మంత్రి వైస్ స్ట్రీటింగ్, జాన్ హేలీ సహా పలువురిని తొలగించారు. బర్న్హామ్ కేబినెట్లో 2 భారత సంతతి ఎంపీలు కనిష్క నారాయణ్, లీసా నందీలకు చోటు దక్కింది. కనిష్క నారాయణ్ గత కేబినెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ భద్రత జూనియర్ మంత్రిగా పనిచేయగా ఇప్పుడు దాన్ని కేబినెట్ స్థాయికి పదోన్నతి కల్పించారు. ఏఐకి మరింత కీలక పాత్ర ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన కనిష్క నారాయణ్, కృత్రిమ మేధ అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పరిజ్ఞానంగా మారబోతోందని అన్నారు.
దీని ద్వారా పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వస్తుందని, జాతీయ భద్రత బలోపేతం కావడంతో పాటు ప్రజాసేవల్లోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. ముప్పై 36 కనిష్క నారాయణ్కు బ్రిటన్లోని భారతీయ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఆయన బీహార్లోని ముజఫరాపూర్కు చెందిన కుటుంబాల్లో జన్మించారు. చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి బ్రిటన్ చేరుకున్నారు. వేల్స్ రాజధాని కార్డిఫ్లో ఆయన కుటుంబం స్థిరపడింది. కనిష్క నారాయణ్ విద్యాభ్యాసమంతా బ్రిటన్లోనే కొనసాగింది. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. ప్రైవేట్ రంగంలో పనిచేసిన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనేక బ్రిటిష్ కంపెనీ బోర్డులకు, ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలకు, టెక్నాలజీ, పారిశ్రామికవేత్తలకు సలహాలు ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల్లో వేల్స్లోని వేల్ ఆఫ్ గ్లామోర్గన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన తొలి భారతీయ మూలాల ఎంపీగా గుర్తింపు పొందారు. భారత్, బ్రిటన్ సంబంధాల బలోపేతానికి మద్దతు ఇచ్చే కనిష్క నారాయణ్ 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు భారతీయ మూలాలున్న మరో ప్రముఖ నేత లిసా నాండీ కూడా తన మంత్రివర్గ స్థానాన్ని కొనసాగించడంతో పాటు అదనపు బాధ్యతలు పొందారు. డిజిటల్ సేవలు, సంస్కృతి, మీడియా, క్రీడల శాఖల కార్యదర్శిగా ఆమె కొనసాగనున్నారు. కోల్కతాలో జన్మించిన విద్యావేత్త దీపక్ నాండీ కుమార్తె లీసా నాండీ. తల్లి బ్రిటిష్ జాతీయురాలు. లీసా నాండీ మాంచెస్టర్ నగరంలో జన్మించారు. 2010 నుంచి విగాన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాండీ బర్న్హామ్కి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. లేబర్ పార్టీ సంస్కరణల విషయంలో బర్న్హామ్ వేగంగా, ధైర్యంగా ముందుకు సాగుతారని ఆమె ఇటీవల పేర్కొన్నారు. అలాగే దక్షిణాసియా మూలాలు కలిగిన షబానా మహమ్మద్ హోంమంత్రిగా కొనసాగుతున్నారు. భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లో కీలక పాత్ర పోషించిన జోనాథన్ రేనాల్డ్స్ కూడా వ్యాపార, పరిశ్రమ, శాస్త్ర సాంకేతిక శాఖ బాధ్యతల్ని కొనసాగించనున్నారు.